श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము, మసీదుకు మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమును సాగరములో జీవుడనిడి ఓడను సద్గురుడే సరంగై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకొచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించున్నట్లు పొడముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము
గురు కరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును. కన్నుల నుండి ఆనందాసురులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరేగును. నేనే తానను అంటే పరబ్రహ్మ స్వరూపమను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కార ఆనందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మ ఐక్యానుభవమును సిద్ధింపజేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదివినప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలలను తానే వినిపింపజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే శ్రీ సాయి ఆపాద మస్తకము కృష్ణుని వలె కాన్పించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తులలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్ట చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు కరతలామలకములగును. భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనిడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు పోయినచో గమ్యస్థానం అవలేలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి ఒక్కాణించెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించిన ఆ బ్రహ్మము యొక్క శక్తి మాయ, సృష్టి అను ఈ మూడింటి గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునికి మూడును ఒకటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుగా చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. మీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకును భ్రమను విడువుము. మనసునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకునము. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గ్రహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరైన సాంగత్యములో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చెంచల మనస్సునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన వెంబట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం వర్ణించుటకు పూనుకొనెను. షిరిడిలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండు అనే అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించాలనే ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యాగోదే పాటిల్, దాదాగోదే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగిన. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి అంటే కరణం దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించుండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి ఇచ్చాను. బాబా సలహాలను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో
హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చింది కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికంగా నుండెను. గ్రామం అంతటికి 2 నూతులుండేటివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవచ్చే తాత్యా పాటిల్ దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికంగా అంగళ్లు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదంచే పుత్ర సంతానం కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవాలని గోపాలరావు అతనికి పురమాయించెను. అట్లని నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుతున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకో ఉత్సవం కూడా ప్రారంభమైన కొరహాల గ్రామానికి చెందిన అమీర్ చక్కర్ దళాలన్న మహమ్మదీ భక్తుడు చందనోత్సవంను ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీ ఫకీర్ల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పళ్ళెంలో చందనం బొద్దు నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదునికి వచ్చి మసీదు గూటి అంటే నింబాన్లోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ చక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీలచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవి. ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటుండ్రి. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటలు చూసుకునేవాడు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణ అయ్యను భక్తురాలు చూచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించి ధుని మూలకంగా మసిపట్టి ఉండుడివి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆ మీదంతయు బాబా అంటే దినం మార్చి దినము చావుల్లో పరున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానం అనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండ్రి. భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంట్లో విస్తారంగా వండబడినవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొంచుండేవారు. ఉర్సు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుండి 1911 వరకు ఉర్సు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుతూ ప్రాముఖ్యం సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవముకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర విస్మానవాడు అంటే దాదాసాహెబ్ కాబట్టితో కలిసి ఉత్సవంకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసర్లో పడుకొని ఉండెను.
ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరిక్రమల పూజా పరిక్రమల పళ్ళెంతో మసీదునకు పోవుచుండెను. అతన్ని చూడగానే భీష్మకు క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతడితో ఉర్సు ఉత్సవమును శ్రీరామనవమి శ్రీరామనవమి నాడు చేయమనట్లో భగవదుద్దేశం ఏదియో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మే పరీక్షించెను. ఎట్లనా అతని వద్ద రామజ్ఞానమను శ్రీరాముని చరిత్ర సిద్ధంగా ఉండొచ్చే అతడే దాన్ని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన సొంటి గుండా ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాట్లైను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామజయంతి ఉత్సవము సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఉయ్యాలనిచ్చెను. దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమైను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజన్ని పిలిపించెను. రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టరని బాబా అతన్ని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైందనియు అందులకై ఉయ్యాల కట్టరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు అంటే గూడు నుండి 2 పూలమాలను తీసి ఒకటి మహాజన్ మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమైను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అని జయ జయధ్వానాలు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు ఎర్ర రంగు పొడి చల్లుకొండ్రి. అంతలోనే ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొండిన గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉంట్రి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీన్ని తెలిసిన వారు గమ్మున నూరుకుండ్రి. తన ఉయ్యాలను బాబా విడిచిన భయంతో రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిచి ఉయ్యాలను తీసుకుని రమ్మనెను. మహాజన్ పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఉయ్యాలను తీయవలదని చెప్పెను. కొంతసేపుడికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిసెను. సాయంత్రం మహాజని పోయి ఉయ్యాలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరమున్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయం అప్పుడు భక్తులకు స్మరించెను. మరునాడు శ్రీకృష్ణ జన్మ నాడు పాటించు కాలహండి అను ఉత్సవము జరిపిరి. కాలహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టితో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన
ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఉయ్యాలను ఎప్పుడుకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవచుండగా పకటవేళ పదహోత్సవము రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉత్సవ ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చైనవి. చైత్రి పాడ్యం నుంచి రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండ్రి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకుజామునే భజనలో చేర్చుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుర్చే హరికథా కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా నుండెను. శ్రీరామనవమి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలభువ మాలి అను సంకీర్తనాకారుణ్ణి మహాజని యాదృచ్ఛికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజన్ని అతన్ని షిరిడీ తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాలభవ సతార్కరు సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా నుండెను. కాకాసాబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తన చేసెను. బాబా అతన్ని తగినట్లు సత్కరించెను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాస్గన్ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసుని పిలుచు సమస్య స్పష్టంగా పరీక్షింపబడిను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెతుట్టి వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ళ సంఖ్య పెరిగిపోయిను. కుస్తీ పోటీల్లో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండ్రి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక్క సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహుకరింపబడిను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చును. ఇవన్నీ ఎంత ఇచ్చైనప్పటికీ సాయిబాబా వీరినేమాత్రము లక్ష్య పెట్టగా యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయమేమనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాల్పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమికూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చి దిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మతు చేయి నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందేర్కునకు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకు ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని అటులనే బాబా అనుమతిని సాధించెను. బాబా చావడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసాలతో
1911వ సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగున్నవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు. మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావడి నుండి వచ్చి అది అంతయు చూచి కోపంతో వానిని పీకి పారవేయచెడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోదీప్తుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతిలో ప్రకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికీ నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభ సమయమునందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్యా కూడా చాలా భయపడెను. తాత్యాకేమి జరుగునున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికిని ధైర్యము చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగియు బాబా భక్తుడగు బాగోజీ షిండే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక పక్కకు త్రోసివేసెను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుణ్ణి పిలిచి వాని వద్ద నుంచి ఒక నగీషీ జరీబాగాను కొని తాత్యాను ప్రత్యేకంగా సత్కరించుటకు అన్నట్లు దానిని స్వయంగా తాత్యా తలకు చుట్టెను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్య నిమగ్నులైరి. అంత త్వరలో బాబాకెట్లు కోపం వచ్చెను, ఎందుచేత నీ విధంగా తాత్యాను శిక్షించెను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండుడు వారు అంతలో అకారణముగా కోపగించెడి వారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలనన్న విషయం తెలుసుకొనలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుత అవతారము. సాయిబాబా వైఖరి. బాబా యోగాభ్యాసములు. ధౌతి ఖండయోగము. బాబా సర్వంతర్యామ్యత్వము, కారుణ్యము, కుష్ఠురోగ భక్తుని సేవ, కపర్డే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణము. అద్భుత అవతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తంగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలు ప్రోత్సహించుచుండెడివారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయుచుండెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతును నిలిపి కొన్ని దినములు దాని నచట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సున్నిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదు నందెలా ఉండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రములు నేల వెలిగించి ఉండెడివారు. అదియే కాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్నసంతర్పణ, ఆర్ఘ్య పాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు
సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం ఎట్లు చేయుచుండెడి వారు. వారే తెగవారని అడుగుపోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగ మూగ అగు మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవ్వరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యాజించి భగవంతుని సర్వస్వ శరణాగతి వినరించుదరో వారు దేవునితో ఐక్యమై పోయేదరు. వారికి దేవునితో సంబంధం గాని భేదభావం గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదంగా అనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళ్యములు కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతం చే వారి పాదములు చెంత కూర్చొని భాగ్యము లభించినది. వారి సాంగత్యం లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనంద ఉల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షులు తదితర అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటి వారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండిది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపం మోహించినప్పటికీ వారెల్లప్పుడు శాంతంగాను సంయమితోనూ ఉండేటివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగిడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్య నిమగ్నంలో చుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి మాత్రము ఇష్టం లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడే అనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. ఎట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలు నెట్లు వర్ణించగలను. సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలోనున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కరికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేడివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దినికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునేడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు. మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేడివారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు నైవేద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండివి. వారికి గొప్ప హకీం అంటే వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యంగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటి
పెట్టిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టు కట్టిరి. మరుసటి దినమున ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కళ్ళల్లోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమాయెను. నల్లజీడి పిక్కలను నూరి కళ్ళల్లో పెట్టినను సున్నితమైన కళ్ళు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు, కానీ అందు ఇంకొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధోతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడినవి. ధోతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు. అక్కడ ఒక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనను స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట సీడీలోని కొందరు కండ్లారా చూసి చెప్పిరి. మామూలుగా ధోతి అనగా 3 అంగుళాల వెడల్పు 22.5 అడుగుల పొడవుగల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధోతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదు నందు వేరువేరు స్థలములలో విడిచి పెట్టువారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయములు వేరువేరు స్థలములనందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూని చేసినారని గ్రామ మున్సబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకునేను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించెదరని భయపడి ఊరుకునేను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయో భ్రాంతి అనుకునెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవరికిని అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యర్థార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ హృదయము విదితమగును. బాబా సర్వంతర్యామత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకర్ను మాధవరావు దేశపాండేవు దీనిని చూచి వెంటనే బాబా వైపు పరుగుడి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరి అని బాబా అడిగెను. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఉన్న ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకొని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చెయ్యి కాలితే కాలింది, అది నాకంత బాధాకరం కాదు. కానీ బిడ్డ రక్షింపబడినను విషయము నాకు ఆనందము కలుగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలినన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకుని నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరెను. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ సిందే ఏనో అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టేవాడు. నానా ఎంత వేడినన బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి.
అల్లాయే తన వైద్యులని తమకేమాత్రము బాధ లేదనియు చెప్పుచు ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందుల పెట్టె మూతైనా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శనం భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించి అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదనియును సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధపురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందు గల ప్రేమచే అతడు నర్చు ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపైన గొడుగు పట్టుకొని వెంటనే నడిచేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని యొద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడివాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగంచే బాధపడుచుండెను. వాని వేళ్ళు ఈడ్చుకొని పోయిచుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సావాసము పూర్తిగా అనుభవించువాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకాను దానిని వర్ణించెదము. అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలము బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గద్గ కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగాని ఇట్లనెను: ప్రస్తుతము ఆకాశము మబ్బులు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిణామము గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము. వారి కష్టములన్నీయు నావే. ఈ మహాద్భుత లీలలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియు ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములు ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. నానాసాహెబ్ చందోల్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశ్లోని నందూర్బారులో మమల్తాదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా అందు అతనికి గల భక్తి అని ఫలనాటికి పండెను. పండరీపురంలో భూలోకం వైకుంఠమనెదురు ఫలము నాటికి ఉండెను. పండరీపురమునకు భూలోకం వైకుంఠమనెదురు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి
ప్రయాణమయ్యను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవలేననుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గావ్ చేరేసరికి షిరిడీ మసీదు కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చొండి మాల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను: మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరి ద్వారము తెరిచి వారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడతొడగిరు. ఆ పాట యొక్క భావమేమనా: నేను పండరి పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులు అందరూ బాబాను అనుకరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి తనకు పండరీపురము బదిలీ అయినదనియు, బాబా కూడా వారితో పండరీపురమును వచ్చి అక్కడుండవలసినదనియు వేడుకొనెను. అటుల బ్రతిమాలుట అవసరము లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరి పోవలనని అచ్చట నుండవలెనని భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనసు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదము ఆశీర్వాదము అనుజ్ఞను పొంది నానా సాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలు అంతులేవు. 7వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణం సమాప్తం. శ్రీ సాయి నారాయణ నమః. శ్రీ సాయి సచ్చరితం 2వ రోజు పారాయణం శుక్రవారం. 8వ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. బాబా యొక్క భిక్షాటనము. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. ముగ్గురి పడకల స్థలము. రహత నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీకి జై. ఇంకా 5 నిమిషాలు ఉంది నాకు. నువ్వేందో తొందరపెట్టి సాయిబాబా. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణం శుక్రవారం. 8వ అధ్యాయము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. బాబా యొక్క భిక్షాటనము. బయ్యాజాబాయి యొక్క ఎల్లలేని సేవ. ముగ్గురి పడకల స్థలము. రహత నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విషయమందు భగవంతుడు కోట్లాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గాంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వాణిని సృష్టించెను. స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలోని ఎవరి పుణ్యం ఎక్కువగునో వారి స్వర్గమునకు పోయి వారి పుణ్య ఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందుదురు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనముకై అవకాశమును గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. ఏలా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకున్న కర్మలపై ఆధారపడి ఉండెను. మానవ జన్మ యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ కలదు. అది ఏ జ్ఞానము. దీని సహాయమునే మానవుడు భగవంతు సాక్షాత్కారమును పొందగలడు. ఇక జన్మయందు దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మెత్తి మోక్షమును సాధించవలెనని కోరిదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు చీము రక్తము మలినములతో నిండి ఉండుననియు తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపాలున్నప్పటికీ మానవునికి జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనితత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుతున్నాడు.
శరీరము మలభూష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశము పోగొట్టుకునేదము. దేహమును ముద్దగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున బడిదము. ఉచిత మార్గమనే దేహమును నశ్రద్ధ చెయ్యకూడదు, దానిలో లోతత్వముతో పోషింపను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానమును చేరు వరకు గుర్రమును తన ఎంత జాగ్రత్తతో చూసుకునునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృప్తి కలగటం లేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేమీ గ్రహించలేక పోయినవి. అందుచేతే భగవంతుడు ప్రత్యక్షముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూసి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృప్తి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా శరణార విందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట. మానవుని విద్యుత్య ధర్మము. మానవ జన్మ విలువైందనియు దానికి ఎప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏమాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చెయ్యరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృత పడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతికి ప్రయత్నించునో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాటులను దూరమొనర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. ఈ మాత్రము చెయ్యలేనిచో మనము పశుప్రాయులము అవుదుము. తక్షణ కర్తవ్యము. మన దేహము సతర్వము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిది అగును. ఆత్మ సాక్షాత్కారము సద్గురువులకు సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు ఇప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూసి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనసులకు ప్రబోధము కలగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుతున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులై చుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయాలు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వల్ల కుంగిపోయేవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తేడివారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే బాబా కదా భిక్షుకుని వలె నిలిచి అమ్మా రొట్టెముక్క పెట్టు అనుచు దానిని అందుకునుటకు చెయ్యి చాచేడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలే తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగినవి రేకు డబ్బాలో పోసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలగినవి జోలిలో వేయించుకునేడివారు.
బాబాకు రుచి అనున్నదే లేదు. వారు జీవను స్వాధీనమందుంచుకునిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలులోను వేసుకునేటివారు. అన్ని పదార్థములు ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృప్తి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నదే లేనట్లు కనిపించుచుండెను. బాబా భిక్షకు యొక్క పద్ధతి కాలనీయము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేటివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేటివి. వాటిని తమిరేవారే కారు. మసీదు తుడిసి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటకముగా తీసుకుని చుండేటిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టినవారు. ఆకలితోనున్న పేదలకు ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవి నిజమైన మహారాజు పదవిని, అదియే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణ భంగురాలని బాబా అనుచుండేటివారు. ఈ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే కదా మిక్కిలి ధన్యమైనది. మొదట సిరిడి ప్రజలు బాబాని ఒక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచేడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్ట పోసుకునేడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవముండును? కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశ మాత్రము లేని నిరాసక్తుడు, బాహ్య దృష్టికి వారి సంచలనిగాను స్థిరత్వమును లేనివారగును గాన్పించును. లోన వారు స్థిరచిత్తులు, వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాకు ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలోనొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోతున్నాను. బాయిజీబాయి ఒక ఎలలేని సేవ. తాత్యా కోతేపాటలు తల్లి పేరు బాయిజీబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు, పొదలు లెక్క చేయక క్రోసులు కొద్ది దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములు వడ్డించి కొసరి వాటిని బాబా చేత తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎలలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరవలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవుల్లో బోవుట మాని మసీదులోను కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకునే శ్రమ బయాజీబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండెనో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటేలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువుని సమానముగా ప్రేమించేటివారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పడుకునేడివారు. పక్కలు పరుచుకొని వానిపై సతికిలు పడి సగము రేయి వరకు ఏవోవో సంగతులు ముచ్చటించుకునేడివారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు గాన్పించిన తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పడుకుని గురక పెట్టినచో బాబా వానిని అటు నిటు ఊపి వాని శిరసును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కోసారి మహల్సాపతిని హక్కును చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమ అనురాగములు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలివి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుచాల్చంద్. సిరిడిలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంతో ప్రేమాభిమానాలతో చూసేటివారు. అంతటి ప్రేమాధారములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ సేటు మార్వాడిని చూచుండిరి. ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుచాల్చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వాని యోగక్షేమము మరీచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవారు. రహతా ప్రజలు
భజంత్రులతో ఎదురేగి బాబాను గ్రామం సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాధారణంగా తీసుకుని వెళ్ళేటివారు. కుచాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టేటివారు. ఇరువురు కొంతసేపు ప్రేమ ఉల్లాసములతో ముచ్చటించుకునేటివారు. తదుపరి బాబావారి ఆశీర్వదించి షిరిడి చేరుచుండెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai